పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని ప్రభుత్వ స్థలంలో రామాలయం నిర్మాణంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన రఘురామకృష్ణంరాజు తీరుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గెల్, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసలు ఏ హోదాలో వాదనలు వినిపిస్తారని ప్రశ్నించడమే కాకుండా పరిధి దాటి ప్రవర్తించవద్దని ఆయన్ను గట్టిగా హెచ్చరించింది. న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో రఘురామకృష్ణంరాజు కోర్టు హాల్ నుండి బయటకు వెళ్లిపోయారు. పిటిషనర్ జయంత్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ప్రార్థనా మందిరాలు నిర్మించకూడదని గుర్తు చేశారు. పిటిషన్ దాఖలైన మరుసటి రోజే ఆకివీడులోని పురాతన భవనాన్ని పోలీసుల సహకారంతో కూల్చివేశారని, తక్షణమే అక్కడ జరుగుతున్న నిర్మాణాలను నిర్వహించాలని కోరారు. అయితే అక్కడ 1930 నుంచే రామాలయం ఉందని, అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని రఘురామ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయస్థానాన్ని వేదికగా చేసుకోవద్దని పరోక్షంగా హెచ్చరిస్తూ ఆయన వాదనలు వినడానికి తమకు సమ్మతం లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామం కోర్టు హాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై ఇప్పటికే సింగిల్ జడ్జి వద్ద కేసు పెండింగ్ లో ఉన్నందున ఇరుపక్షాలు అక్కడే తమ వాదనలు వినిపించాలని ధర్మాసనం ఆదేశించింది. వివాదాస్పద స్థలంలో ఉన్నది గొంతెనమ్మ గుడినా లేక రామాలయమా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించి నిర్ణయించాలని కూడా సింగిల్ జడ్జిని ఆదేశిస్తూ విచారణను ముగించింది.